ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది నిజంగా ఒక మంచి వార్త. సమగ్ర శిక్ష కార్యక్రమం కింద హెచ్సెల్ సంస్థ ఏకంగా 424 కౌన్సిలర్ పోస్టులను భర్తీ చేస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కెరియర్కి ఒక మంచి అవకాశం కావచ్చు. సరే, ఈ నోటిఫికేషన్ గురించి మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. అసలు ఈ అవకాశం ఎందుకంత ప్రత్యేకమైనది? ఉద్యోగం ఎలా ఉంటుంది? జీతం ఎంతొస్తుంది? దీనికి కావలసిన అర్హతలేంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మరి అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పటిలోపు ఎలా అప్లై చేయాలి? ఈ విషయాలన్నీ ఇప్పుడు చూసేద్దాం. మొదటగా ఒక ముఖ్యమైన అవకాశం. అసలు ఈ రిక్రూట్మెంట్ ఎందుకంత పెద్ద విషయం? రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నవాళ్లకి ఇది ఎలాంటి అవకాశాన్నిస్తుందో ఇప్పుడు చూద్దాం. చూశారుగా, మొత్తం 424 పోస్టులు. అవును, ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు జిల్లాలు, మండలాల్లో ఇన్ని డిస్ట్రిక్ట్ కెరియర్ మరియు మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇక అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి రాత పరీక్ష లేదు. అంతేకాదు, అప్లికేషన్ ఫీజు కూడా కట్టక్కర్లేదు. ఇది చాలా మందికి పెద్ద రిలీఫ్ కదా. సరే, పోస్టులు బాగున్నాయి, పరీక్ష లేదు, ఫీజు లేదు. మరి అసలు ఈ ఉద్యోగమేంటి? జీతం ఎంత ఇస్తారు? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ పోస్టు పేరు డిస్ట్రిక్ట్ కెరియర్ మరియు మెంటల్ హెల్త్ కౌన్సిలర్. పేర్లోనే ఉంది కదా. వీళ్ల ముఖ్యమైన పనేంటంటే, విద్యార్థులకు వాళ్ల కెరియర్ గురించి, మానసిక ఆరోగ్యం గురించి సరైన గైడెన్స్ ఇవ్వడం. జీతం విషయానికి వస్తే, ఎంపికైన వాళ్లకి స్టార్టింగ్ బేసిక్ పేనే 30,000 రూపాయలుంటుంది. ఇది కేవలం బేసిక్ మాత్రమే. ఆ బేసిక్ శాలరీతో పాటు నెలకు అదనంగా 4,000 రూపాయల వరకు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. అంటే చేతికొచ్చే జీతం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకునే ఉద్యోగం. ప్రస్తుతానికి అయితే ఈ కాంట్రాక్ట్ మార్చ్ 31, 2026 వరకు ఉంటుంది. కానీ పనితీరును బట్టి రెన్యువల్ చేసే అవకాశం కూడా ఉంది. ఓకే, ఉద్యోగం బాగుంది, జీతం కూడా బాగానే ఉంది. మరి దీనికి ఎవరు అప్లై చేయొచ్చు? అర్హతల విషయమేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఎవరెవరు దీనికి అర్హులో ఇక్కడ తెలుసుకుందాం. అసలు ఈ పోస్టులకు అప్లై చెయ్యాలంటే ఎలాంటి విద్యార్హతలు ఉండాలి? ఇక్కడ చూస్తున్నట్టుగా సైకాలజీ, సైకియాట్రిక్, సోషల్ వర్క్ లేదా సైకియాట్రిక్ నర్సింగ్లో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవాళ్లు అర్హులు. అలాగే సోషల్ వర్క్లో మాస్టర్స్ చేసి సంబంధిత స్పెషలైజేషన్ ఉన్నవాళ్లు కూడా అప్లై చేయొచ్చు. లేదా సైకాలజీలో BA లేదా BSc ఆనర్స్ చేసినవాళ్లు కూడా అర్హులే. ఇక్కడ అనుభవం విషయంలో ఒక ముఖ్యమైన తేడా ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్లకి ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎటువంటి అనుభవం అవసరం లేదు. కానీ సైకాలజీలో కేవలం డిగ్రీ అంటే BA లేదా BSc చేసిన వాళ్లకి మాత్రం కౌన్సిలింగ్లో కనీసం 2 ఏళ్ల అనుభవం ఖచ్చితంగా ఉండాలి. చదువుతో పాటు మరికొన్ని స్కిల్స్ కూడా కావాలి. ఇంగ్లీష్ బాగా చదవడం, రాయడం రావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. అలాగే కంప్యూటర్లో MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తెలిసి ఉండాలి. మంచి ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా చాలా అవసరం. వయస్సు విషయానికి వస్తే గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు. ఈ వయస్సునే డిసెంబర్ 31, 2025 నాటికి లెక్కలోకి తీసుకుంటారు. సరే, అర్హతలు కూడా సరిపోయాయి అనుకుందాం. మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అభ్యర్థుల్ని ఎలా ఎంపిక చేస్తారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా 3 దశల్లో ఉంటుంది. ఫస్ట్, వచ్చిన అప్లికేషన్స్ని వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి షార్ట్లిస్ట్ చేస్తారు. తరువాత అలా షార్ట్లిస్ట్ అయిన వాళ్ళకి ఈమెయిల్ ద్వారా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఫైనల్గా ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అంతే. ఇక చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైన సెక్షన్, అదే ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ ప్రాసెస్. ఈ వివరాలు మిస్ అవ్వకుండా జాగ్రత్తగా గమనించండి. డేట్స్ చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ జనవరి 6, 2026న మొదలవుతాయి. చివరి తేదీ జనవరి 18. అంటే కేవలం 12 రోజుల సమయం మాత్రమే ఉంది. సో అస్సలు ఆలస్యం చేయొద్దు. ఇంకో ముఖ్యమైన విషయం, అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే పంపాలి. ఆఫ్లైన్లో గానీ వేరే ఏ విధంగా పంపినా యాక్సెప్ట్ చెయ్యరు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ₹1 కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇది అందరికీ వర్తిస్తుంది. సో చూసారుగా, అర్హతలున్నవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. జీతం బాగుంది, పరీక్ష లేదు, ఫీజు లేదు.
ఒకవేళ క్వాలిఫికేషన్ సరిపోతే అస్సలు ఆలస్యం చేయకండి. బహుశా ఇది కెరియర్ని మార్చే మలుపు కావచ్చు గదా.